గౌతమ్ వెనక్కి తిరిగి అహల్య అనుకొని అతిథికి తన మనసులోని మాటలన్నీ చెప్పేస్తూ ఉంటాడు. డైరెక్ట్గా లవ్నే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు అహల్య అనుకొని అతిథికి. ఇన్నాళ్ళుగా మీతో జరిగిన ప్రయాణంలో నాకు తెలియకుండానే నేను మీతో ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు మీరు లేకపోతే నేను బ్రతకలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరుంటేనే నేను బ్రతకగలను, లేదంటే నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను. ఇప్పుడు నా మనసులోని మాటలన్నీ మీకు చెప్పేశాను. నా మనసు తేలిక పడింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది అని గౌతమ్ అంటూ తన మనసులోని మాటలని అహల్యకి చెప్పిన సంతోషంలో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అహల్యకి బదులు అతిథి ఉండడంతో షాక్ అవుతాడు గౌతమ్. గౌతమ్ని విచిత్రంగా చూస్తూ ఉంటుంది అతిథి. మరోవైపు ఫంక్షన్లో అతిథి అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది, ఇంకా గౌతమ్ నన్నే ప్రేమిస్తున్నాడు, నన్నే ఇష్టపడుతున్నాడు, నాకు గౌతమ్ ప్రపోజ్ కూడా చేశాడు అని అతిథి అనడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. గౌతమ్ ఏది అర్థం కానట్టు అయోమయంగా బాధగా అతిథి వైపు చూస్తూ ఉంటాడు. అవును, గౌతమ్ నాకు ఐ లవ్ యూ చెప్పాడు, ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నానని నాకు గౌతమ్ చెప్పాడు అని అతిథి అనడంతో యామిని, ఏంటి అతిథి, నీకు గౌతమ్ ప్రపోజ్ చేశాడా అని మళ్ళీ అడుగుతుంది. అవును, కావాలంటే గౌతమ్నే అడగండి అనడంతో గౌతమ్ తలదించుకుంటాడు. అప్పుడు అహల్య కూడా అనుమానంగా బాధగా గౌతమ్ వైపు చూడగా గౌతమ్ తలెత్తుకోలేకపోతాడు. అర్జున్ ప్రసాద్, ఏంట్రా నువ్వింకా అతిథిని ప్రేమిస్తున్నావా, అతిథికి ప్రపోజ్ చేశావా అని నిలదీయడంతో సైలెంట్గా నిలబడిపోతాడు గౌతమ్. చెప్పరా, నోరు విప్పు చెప్పు, అతిథికి ప్రపోజ్ చేశావా అని నిలదీయడంతో అవును అని తలదించుకుంటాడు. బాధగా చూస్తాడు అతిథి వైపు. అలా అతిథికి తను ప్రపోజ్ చేశానని గౌతమ్ ఒప్పుకోవడంతో అహల్య గుండె బద్దలైనట్టు ఫీల్ అవుతుంది. అర్జున్ ప్రసాద్, సుభద్రలు కూడా షాక్ అవుతారు. యామిని షాక్ అయి అతిథి వైపు చూడగా అతిథి కన్నింగా నవ్వుతూ ఉంటుంది. అతిథి ఏమని బెదిరించి గౌతమ్ ఆ మాట ఒప్పుకునేలా చేసిందో రాను నెక్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.